వావ్! అంతా నల్లమల్ల అడవి ఎలా ఉంటుంది కదా! అందరూ చూసే ఉంటారు. కొందరు చూడకపోయి ఉంటారు కూడా. కాకపోతే మాకు నల్లమల్ల అడవి చాలా దగ్గర కాబట్టి అంత స్పెషల్‌గా అనిపించదు. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు, కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. ఎప్పుడు చూడరు కాబట్టి. మాకైతే చాలా పాత అనమాట. చూస్తూ చూస్తూ ఉంటాం కాబట్టి. ఇలాంటి అడవిలో వెళ్తూ ఉండడం ఎంత జాయ్‌గా అనిపిస్తుందో అంత భయంగా కూడా ఉంటుంది. శ్రీశైలం రోడ్ అంతా ఘాట్ రోడ్లు సింగిల్ రోడ్ కాబట్టి చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్‌గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతేనే హ్యాపీగా అక్కడికి చేరుకోగలం అని అందరికీ తెలుసు. అదేవిధంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఆపోజిట్ ఎదుటి వ్యక్తులు కూడా అంతే జాగ్రత్తగా రావాలి. అప్పుడే వాళ్ళైనా మనమైనా సేఫ్‌గా వెళ్తాం. ఈ ఘాట్ రోడ్లు చూస్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఆ యొక్క శివనాముడి యొక్క సాంగ్స్ కానీ భక్తి పాటలు వింటూ పాడుతూ అలా వెళ్తూ ఉంటే చాలా ఆ యొక్క అనుభూతి చాలా వేరుగా ఉంటుంది. వర్షాలు పడి ఎలా ఉందో అని చాలా భయపడుతూ వెళ్ళాం కానీ చాలా బాగుంది. ఆ యొక్క ఆ ప్లేస్‌ని, ఆ వాతావరణాన్ని అనుభూతి చెందుతూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము ఎక్కిన క్రూజర్ కూడా అనుకున్నాం కానీ ఒక దగ్గర అయితే కొంచెం ముందుకు మూవ్ అయిపోయారు. చాలా భయమేసింది లోపలికి పడిపోతామేమని. అతను కంట్రోల్డ్‌గా ఉండి దాన్ని కొంచెం వెనక్కి తీసుకొచ్చాడు. ఆ శివయ్య తండ్రి మా వెంటే ఉండి మమ్మల్ని నడిపించి తీసుకెళ్ళాడు అనిపించింది నిజంగా. ఆ భగవంతుడు తోడుగా లేకపోతే ఆ ప్రయాణం కూడా అంత ఈజీ అయితే కాదు. మనం చూస్తూ ఉన్నాం కదా ఎంత డేంజరస్‌గా ఉన్నాయో అసలు టర్నింగ్స్ అవి నిజంగా దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒక్కసారిగా భయమేస్తూ ఉంటుంది. పిల్లలు కొంచెం అబ్బాయిలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంటే మనం కూడా ఎంజాయ్ చేసాం కూడా. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఎవరమైనా. భయం ఉంటే ఎంజాయ్ చేయలేరు ఎవ్వరు కూడా. అలా ఇలా శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. నిన్న మొన్న నీళ్ళు పోయినా కూడా ఇప్పుడైతే గేట్లు ఏవి ఓపెన్ లేవు. డ్యామ్ యొక్క గేట్లు తెరిచినప్పుడైతే ఇట్లా బాగా కనబడుతుంది కదా! దగ్గర నుంచి చూస్తే డ్యామ్ని కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇంకా వాటర్ వస్తున్నప్పుడు చూస్తే ఆ అనుభూతి వేరు ఉంటుంది. ఆ యొక్క ఆనందం వేరుగా ఉంటుంది. మనకు అక్కడ డ్యామ్‌కి గేట్లు తెరవకపోయినా నీళ్ళైతే బాగానే ఉన్నాయి. చాలా ఎక్కువగానే పోతూ ఉన్నాయి. ఇలా పోతూ ఉన్నప్పుడు దూరపుంగా ఆ నల్లమల్ల అడవి, ఆ కొండలు చూస్తూ ఉంటే ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. చల్లగా ఉంటుంది కదా వర్షాలు పడి. ఓం నమః శివాయ.